నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారు కడప జిల్లాను ఒక అమెరికా లాగా చేద్దామనుకున్నాడో ఏమో తెలియదు, కానీ ఆయన పుట్టి పెరిగినటువంటి కడప జిల్లా, ఆయన్ని ముఖ్యమంత్రి చేసినటువంటి కడప జిల్లా, అదేవిధంగా వాళ్ళ తండ్రిని ముఖ్యమంత్రి చేసినటువంటి జిల్లా కాబట్టి ఆ జిల్లా మీద ప్రత్యేకమైనటువంటి ప్రేమ ఉన్నట్లు తెలుస్తోంది. సో అమెరికాలో 2వ అమెండ్మెంట్ ప్రకారము పౌరులకు, అంటే అక్కడ జనాలకు తుపాకులు హక్కు కల్పించారు. సో ప్రతి 100 మందిలో 120 తుపాకులు ఉంటాయి అమెరికాలో అని చెప్పి అంటుంటారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సో కడప జిల్లాలో ముఖ్యంగా అవినాష్ రెడ్డి గారి అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ తుపాకీ లైసెన్సులు విచ్చలవిడిగా పప్పు బెల్లాలు ఇచ్చినట్లు తెలుస్తూ ఉంది. సో ఎవరెవరికి తుపాకీ లైసెన్సులు ఇచ్చారంటే రెడ్ శాండిల్ స్మగ్లింగ్ చేసే వాళ్లకు, భూ కబ్జాలు చేసే వాళ్లకు, అదేవిధంగా రౌడీలకు, గూండాలకు, ఫ్యాక్షనిస్టులకు, అదే పార్టీ కార్యకర్తలకు, వీళ్ళకందరికీ తుపాకులు ఇచ్చినటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఒక వార్త అయితే ఉంది. అరాచక శక్తుల చేతుల్లో తుపాకులు, వారిలో అత్యధికులు ఎర్రచందనం స్మగ్లర్లు, కబ్జాదారులే. వైకాపా హయాంలో వైఎస్ఆర్ కడప జిల్లాలో ఎడాపెడా లైసెన్సులు ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరులు, వైకాపా చోటా నేతలకు మంజూరు. ఇక్కడ చూడండి, ఎర్రచందనం స్మగ్లర్లు, అరాచక శక్తులు, కబ్జాదారులు, కిరాయి రౌడీలు, గూండాలకు వైకాపా ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం జగన్ సొంత జిల్లా వైఎస్ఆర్సీపీ కడపలో ఎడాపెడా తుపాకీ లైసెన్సులు ఇచ్చేశారు. వైకాపా ముఖ్య నేతల సన్నిహితులు, అనుచరులు, వారి ముఠాలోని సభ్యులు, ఆ పార్టీలో చోటా నాయకులకు పప్పు బెల్లాల్లా పనిచేశారు. చివరికి ఒక పంచాయతీ కార్యదర్శికి చోటా మైనింగ్ వ్యాపారం చేసి ఆయనకు కూడా ఇచ్చారు. ఒక పంచాయతీలో పంచాయతీ కార్యదర్శిగా పనిచేసే ఆయనకు కూడా తుపాకీ లైసెన్స్ ఇచ్చాడు. ఆ తుపాకీతో ఆయనకి ఏం పని ఉంటుంది? అదేవిధంగా చోటా మైనింగ్, చిన్న మైనింగ్ వ్యాపారం చేస్తూ ఉన్నటువంటి వ్యక్తికి కూడా లైసెన్స్ అయితే ఇచ్చారంట. వీళ్ళందరూ మొత్తానికి వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు, వైఎస్ఆర్సీపీ పార్టీలో పనిచేసే వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుకు కృషి చేసినటువంటి వాళ్ళు, ముఖ్యంగా ఎంపీ అవినాష్ రెడ్డి, కడప ఎంపీ అవినాష్ రెడ్డికి అనుచరులు, వైకాపా చోటా నాయకులని తేలింది. వారిలో కొందరు హోదా, దర్పం ప్రదర్శించేందుకు ఎక్కువ మంది బెదిరింపులు, వసూళ్లు, ప్రత్యర్థులపై దాడులకు ఉపయోగిస్తున్నారు. వైకాపా హయాంలో ఇచ్చినవి అంతకు ముందువి కలిపి జిల్లాలో ప్రస్తుతం 854 మందికి, ఒక్క కడప జిల్లాలోనే 854 మందికి తుపాకీ లైసెన్సులు ఉన్నాయంటే, ఆ తుపాకీ లైసెన్సులతో, ఆ తుపాకులతో వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే హోదా, దర్పం చూపించుకోవడానికి, బెదిరించడానికి, భయభ్రాంతులు గురి చేయడానికి, సెటిల్మెంట్లు చేయడానికి, అదేవిధంగా వసూళ్లు చేయడానికి, ప్రత్యర్థులను వాళ్ళు భయపడేలా చేసేదానికి వాడుతూ ఉన్నారనేది కూడా ఒక న్యూస్ అయితే వచ్చింది. సో కేవలం కడప జిల్లా మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కావచ్చు, అంతకు ముందు హయాం అంటే ఎంపీ ఎమ్మెల్యేలు ఎప్పుడు వాళ్ళే కాబట్టి అక్కడ ఆ జిల్లాలో సో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి మొన్నటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి దిగిపోయేంత వరకు కడప జిల్లాలో 854 మందికి గన్ లైసెన్సులు ఉన్నాయి, గన్లు ఉన్నాయి అనేటువంటి వార్త కూడా ఒకటైతే ఉంది. సో చూడండి, వివేక హత్య కేసులో అనుమానితుడు చిన్న గొడవకే ప్రాణాలు తీశాడు. పులివెందుల ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా టిఫిన్ సెంటర్ నడిపే భరత్ యాదవ్ అత్యంత వివాదాస్పదుడు. వివేక హత్య కేసులో అనుమానితుడు. అలాంటి వ్యక్తికి ప్రాణహాని ఉందని చెప్పడంతో తుపాకీ లైసెన్స్ ఇచ్చేశారు. సో వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి అనుమానితుడికి కూడా అతని ప్రాణానికి హాని ఉందని చెప్పి లైసెన్స్ ఇచ్చారంటే, తుపాకీ లైసెన్స్ ఇచ్చారంటే సో అసలు ఎటువంటి పరిపాలన సాగింది, ముఖ్యంగా కడప జిల్లాలో ఎటువంటి పరిపాలన సాగించారో ఒకసారి చూడండి. ప్రాణహాని ఉందని చెప్పి ఇచ్చారంట. సో అక్కడ ప్రాణం పోయింది, సొంత బాబాయిది ప్రాణం పోతే అందులో నిందితుడుగా ఉన్నటువంటి ఒక వ్యక్తికి అతని ప్రాణానికి హాని ఉందని చెప్పి తుపాకీ ఇచ్చారంట. ఏవో ఆర్థిక లావాదేవీల్లో పులివెందులకు చెందిన దిలీప్, మహబూబ్ బాషాలతో గొడవ జరగడంతో ఇంటికెళ్ళి తుపాకీ తెచ్చి 3 రౌండ్లు కాల్పులు జరిపాడు. అంటే ఆ 854 మందికి విచ్చలవిడిగా ఇచ్చేస్తే వాళ్ళు దీపావళిలో తుపాకులు పిల్లోలు పేల్చుకున్నట్లు పేల్చుకుంటా ఉన్నారు. సో దాంతో బెదిరిస్తా ఉన్నారంట. వీరపునాయనపల్లె మండలం పాయసంపల్లెలో వైకాపాకి చెందిన మహేశ్వర్ రెడ్డి, నిమ్మకాయల సుధాకర్ రెడ్డి వర్గాల మధ్య ఘర్షణ తలెత్తడంతో 2021 జనవరిలో కర్రలు, కత్తులతో పరస్పరం దాడులు చేసుకున్నారు. సుధాకర్ రెడ్డి లైసెన్స్డ్ తుపాకీతో కాల్పులు జరపడం, పలువురు గాయపడ్డారు. సో వాళ్ళ ఆత్మరక్షణకి ఇస్తే 2 వర్గాల మధ్య గొడవలు వస్తే, 2 ఫ్యాక్షన్ గ్రూపుల మధ్య గొడవ వస్తే, అది వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే, ఇద్దరికి గొడవ వస్తే ఆయన తీసుకొచ్చి గాల్లో కాల్పులు జరిపాడంట. అంటే
విచ్చలవిడిగా వాడుతూ ఉన్నారు తుపాకీలు, విచ్చలవిడిగా వాడారు. సో కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా విచారణ జరిపి ఆ 854 మందిలో ఎంతమందికి నిజంగా ప్రాణహాని ఉంది, ఎంతమందికి ఆత్మరక్షణ కోసం వాళ్ళకి తుపాకీ లైసెన్స్ ఇవ్వాలని గుర్తించి మిగిలిన వాళ్లకు క్యాన్సిల్ చేయాలి. లేదంటే ఈ విధంగా విచ్చలవిడిగా దీపావళికి చిన్నపిల్లలు వాడినట్లు వాడేస్తా ఉన్నారు. బెదిరించడం కోసం గాలిలో కాల్పులు జరిపారంట. పంచాయతీ కార్యదర్శికి ఎందుకండి లైసెన్సు? అదేవిధంగా ఒక మైనింగ్ చేసేటువంటి ఒక చిన్న వ్యాపారికి ఎందుకు అవసరం ఉంటుంది తుపాకీతో? ఆయనకి ఎందుకు లైసెన్స్ ఇచ్చారు? సో లైసెన్స్కు కావలసినటువంటి అర్హత ఏంటంటే మీరు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే ఉండాలి. ముఖ్యంగా ఎంపీ అవినాష్ రెడ్డి గారికి అనుచరులై ఉంటే చాలు లైసెన్సులు ఇచ్చేశారు. ఎడాపెడా పప్పు బెల్లాలు ఇచ్చినట్లు లైసెన్సులు అయితే ఇచ్చేయడం జరిగింది. సో ఆ లైసెన్సులు తీసుకొని ఏమి చేయాలో తెలియకుండా గాలిలో కాల్పులు జరుపుకున్నారు. చాలు ఇక్కడ చూడండి, వైకాపా నాయకులు అయితే చాలు గన్ లైసెన్స్ ఇచ్చేస్తారు. పంచాయతీ కార్యదర్శికి తుపాకీ లైసెన్సు, తుపాకీ లైసెన్స్ తీసుకుని ఎర్రచందనం స్మగ్లింగ్ చేశారండి. ఇది చూడండి కామెడీ. తుపాకీ లైసెన్స్ ఎందుకు తీసుకున్నారంటే ఎర్రచందనం స్మగ్లింగ్ చేయడానికంట. సీకే దిన్నె మండలం ఇందిరానగర్కి చెందిన వీరనాగిరెడ్డి వైకాపా నాయకులతో తిరుగుతూ వారి అండతో తుపాకీ లైసెన్స్ సంపాదించి ఎర్రచందనం స్మగ్లర్గా అవతారం ఎత్తాడు. అదే ప్రాంతంలో ఉండే ఎస్ మురళీకృష్ణకు తుపాకీ లైసెన్స్ ఉంది. అతని పైన ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులు ఉన్నాయి. సో ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే వాళ్లకు, ఫ్యాక్షనిస్టులకు, రౌడీలకు, గూండాలకు, అదేవిధంగా వైకాపా కార్యకర్తలు అయితే చాలు ఎడాపెడా పప్పు బెల్లాలు పంచినట్లు ఈ తుపాకీ లైసెన్సులు అయితే పనిచేశారు. సో ఇప్పుడు వస్తారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు, జగనన్న అమెరికా లాగా కడపను అభివృద్ధి చేయాలని సంకల్పించడం కూడా తప్ప అని అన్నా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఒక తుపాకీ లైసెన్సు ఎవరికి ఇస్తారు, ఎందుకు ఇస్తారు? సరే లైసెన్స్ తీసుకున్న వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? సరే కనీసము వాళ్ళు మిస్యూజ్ చేసినప్పుడన్నా అది రద్దు చేసి వెనక్కి తీసుకోవాల్సింది పోయి అలాగే కొనసాగించారంటే ఇంకా ఎవరికి చెప్పుకోవాలి, ఏమని చెప్పుకోవాలి? సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.